క్యాన్సర్ అంటే అందరికీ భయమే కదా. ఎందుకంటే అది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా జనరలీ చాలామంది పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. వాళ్ళకి క్యాన్సర్ ఉంది అని మనం తెలుసుకునేటప్పటికల్లా ఆల్రెడీ ఒక సర్టన్ స్టేజ్ దాటిపోతుంది. అలా కాకుండా చాలా ఎర్లీగా కనుక్కుంటే కనుక ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90-95% ఉంటుంది అని ఆంకాలజిస్ట్ చెప్తూ ఉంటారు. దాని గురించి ముంబైలో ఒక ల్యాబొరేటరీ వాళ్ళు హెచ్ఆర్సి టెస్ట్ అని ఒకటి కనిపెట్టారు. దీని మీద చాలా ట్రయల్స్ జరిగాయి అండ్ మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ టెస్ట్ చాలా సింపుల్ అండి. జస్ట్ బ్లడ్ శాంపుల్ తీస్తారు, 10-15 డేస్ తర్వాత రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ బేస్ మీద ఈ వ్యక్తికి ఆల్మోస్ట్ ఒక 200 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళ బ్లడ్లో నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి మాలిక్యులర్ స్టడీ బేస్ మీద చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళకి క్యాన్సర్ ఉంటే గనక లక్షణాలు డెవలప్ అయ్యే ఒక ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ ముందు నుంచే వాళ్ళకి క్యాన్సర్ ఉంది అని చెప్పడానికి వీలవుతున్నది. ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నది అండ్ ఇంకెక్కడైనా బాడీలో క్యాన్సర్ డెవలప్ అవుతున్నదా అనేది కూడా చెప్పగలుగుతున్నదంటే ఈ టెస్ట్ అనేది. ఆల్రెడీ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ పేటెంట్ కూడా అప్లై చేశారు. ఇది ఒక అద్భుతమైన పరిణామం. అందుకనే ఆల్రెడీ కొందరు హాస్పిటల్స్ వాళ్ళు కూడా ట్రయల్ బేసిస్లో పేషెంట్స్కి ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరు చేయించుకోవాలి? మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరిద్దరికి క్యాన్సర్ డెవలప్ అయింది, మీకు చిన్న డౌట్ వస్తుంది కదా, క్యాన్సర్ ఉన్నదా, నాకు కూడా వచ్చే ఛాన్స్ ఉందా అని. అలాంటి వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. లేదా మీకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా ఇలాంటివి. సో ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అంటే వెంటనే మీ లైఫ్ స్టైల్స్ మోడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాస్ క్యాన్సర్ అనేది రాత్రి ఎప్పుడూ డెవలప్ కాదు. ఇది డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ వ్యక్తి బాడీలో ఆ జీన్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఒక వ్యక్తికి టెస్ట్ చేసిన తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది అని తెలిసినప్పుడు వాళ్ళు స్మోకింగ్ అది చేయకుండా పొల్యూషన్ అది కొంచెం కంట్రోల్ పెట్టుకుని అండ్ మంచిగా ప్రాణాయామం చేసి హెల్దీ ఫుడ్ అవి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. లేదు కొందరికి ఉంటుందన్నమాట అనుమానం, నేను ఎక్కడో చదివాను సార్, నాకు ఈ లక్షణం ఉన్నది, సో నాకు క్యాన్సర్ ఉన్నదేమో అనే అనుమానంతోనే ఆ భయం వల్ల సైకలాజికల్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఈ చిన్న టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ అనుమానం పూర్తిగా పోయిందనుకోండి, ఆ మిగతా కంప్లైంట్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా బాగా తగ్గిపోతాయి కదా. సో మీ ఏరియాలో ఉండే హాస్పిటల్ ఏదైనా సరే ఈ టెస్ట్ ఆఫర్ చేస్తుందా లేదా అని వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు చెప్పడానికి వీలవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాచుల. సర్వేజన సుఖనో భవంతు.